హాయ్ ఫ్రెండ్స్, లిబియా సహారా ఎడారి లోపల ప్రపంచంలోని అతిపెద్ద నదిని నిర్మించింది. అవునా, అదెలా సాధ్యం? ఒక్క చుక్క నీరు కూడా లేని ఎడారి ప్రాంతంలో కొన్ని లక్షల క్యూబిక్ టన్నుల నీరు ఎలా వచ్చింది? ఈ చిత్రాన్ని ప్రపంచంలోని 8వ వింతగా కూడా పేర్కొంటారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అన్న దాని గురించి ఎవరూ చర్చ కూడా తావివ్వరు. ప్రకృతి ప్రపంచంలో ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి ఎన్నో వనరుల్ని అందించింది. కాకపోతే ఆ వనరులు అన్ని దేశాలకు సమానంగా మాత్రం ఉండవు అన్నది వాస్తవం. భూమి మీద దాదాపు 75% నీరుంటుంది అని మనందరం చదువుకున్నాం. కానీ అందులో చాలా వరకు మనం ఉపయోగించలేం. మనం ఉపయోగించగలిగే ఫ్రెష్ వాటర్ కేవలం అందులో 3% మాత్రమే. దాంట్లో 2% మంచుగడ్డలు, వాతావరణం, భూమి లోపల ఉంది. మనం జీవించడానికి ఉపయోగిస్తున్న మంచినీరు కేవలం 0.5% మాత్రమే. ఇది కూడా భూమి మీద సమానంగా లేదు. కొన్ని దేశాల్లో తాగడానికి కూడా నీరు లేదు. ఆ సమస్యను తొలగించడానికి ఎన్నో రకాల పద్ధతుల్ని అలవాటు చేసుకుంటున్నారు. సముద్రపు నీటిలోని ఉప్పును తీసేసి శుద్ధి చేసి ఆ నీటిని కూడా తాగడానికి అందిస్తున్నారు. లేదా క్లౌడ్ సీడింగ్, కృత్రిమ పద్ధతుల్లో నీటిని వర్షంలా కురిపిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే అంటార్కిటికా నుంచి ఐస్బర్గ్ని కేప్ టౌన్కి తీసుకురావడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయే పద్ధతి కూడా దాదాపు అలాంటిదే. కొన్ని నమ్మలేని నిజాలు కూడా ఉంటాయి కదా, వాటిల్లో ఇది కూడా ఒకటి. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 50 సంవత్సరాల క్రితం మొహమ్మద్ గడాఫీ లిబియా వంటి ఎడారి ప్రాంతానికి మానవ నిర్మిత నదిని తీసుకొస్తానని చెప్పడమే కాదు, అది నిజం చేసి చూపించాడు కూడా. ప్రపంచ పటంలో మీరు లిబియాను చూసినట్లయితే అందులో కనీసం ఒక్క చుక్క కూడా పచ్చదనం కనిపించదు. అక్కడి ప్రజలు కొన్ని సంవత్సరాల పాటు వర్షాన్ని చూసి ఉండరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న లిబియాలో మానవ నిర్మిత నది ఎలా ఏర్పడింది? లిబియాలోని 99% ప్రాంతం ఇసుకతో నిండి ఉంటుంది. ఇక ఇక్కడ ఎంత వేడిగా ఉంటుందో మీరు ఇదివరకు పుస్తకాల్లో చదివే ఉంటారు. బహిరంగ ప్రాంతాల్లో నీరు పోసినా ఒక్క సెకండ్లోనే ఆవిరైపోతుంది, అంత వేడి ప్రాంతం ఇది. లిబియాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే 10 సంవత్సరాలకు ఒక్కసారి కూడా వర్షం పడ్డ సూచనలు కనిపించవు. లిబియాలో యునైటెడ్ స్టేట్స్ కన్నా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ రిజర్వ్ ఉంది. కానీ మంచినీటి విషయానికి వస్తే ప్రకృతి పరంగా ఏర్పడ్డ ఒక్క నది కూడా ఇక్కడ కనిపించదు. 1950లో క్రూడ్ ఆయిల్ కోసం తవ్వినప్పుడు ఇక్కడ ఆయిల్తో పాటు మరొక విశేషం కూడా కనిపించింది. అదే మంచినీరు. మీరు విన్నది నిజమే. దాదాపు భూమి లోపల 1500 కిలోమీటర్ల లోతున మంచినీటి జాడ కనిపించింది. లిబియాకి ఒక పెద్ద ఖజానాలు అనిపించింది. బహుశా ఇది ఫాసిల్ వాటర్ అయి కూడా ఉండొచ్చు. న్యూబియన్ శాండ్ స్టోన్ అక్విఫర్ సిస్టమ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నారు. అయితే ఇంకా లోతుగా తెలిసిన విషయం ఏంటి అంటే ఆ నీరు ప్రపంచం మొత్తం 40,000 సంవత్సరాలు ఉపయోగించినా కూడా ఇంకా మిగిలే ఉంటుంది. బంగారం లాంటి ఈ నీరు లిబియా తూర్పు ప్రాంతంలో ఉంది. అప్పటి లిబియా నియంత గడాఫీ ఈ అదృష్టాన్ని వదులుకోవాలని అనుకోలేదు. ఎలాగైనా ఈ నీటిని లిబియాకి చేర్చగలిగితే లిబియాతో పాటు సహారా ఎడారి ప్రాంతాన్ని కూడా ఉపయోగపడుతుంది, చరిత్ర మారిపోతుంది అనుకున్నాడు. కానీ అతను అనుకున్న ప్లాన్ చాలా కష్టమే కాదు, అసాధ్యం అని కూడా తెలియటానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే నుబియన్ నీరు లిబియాకి దక్షిణ ప్రాంతంలో ఉంది. లిబియాలోని ప్రధాన నగరాలన్నీ ఉత్తర భాగంలోనూ మెడిటేరియన్ ప్రాంతంలోనూ ఉన్నాయి. కృత్రిమ తేరున నదిని తయారు చేయడానికి ఇది చాలా కష్టమైన దారి. అక్కడ నుంచి లిబియాలోని ప్రధాన నగరాలకు నీటిని పంపాలంటే 2820 కిలోమీటర్ల నదిని తవ్వాలని అంచనా వేశారు. అంటే ఢిల్లీ నుంచి ముంబైకి లేదా కరాచీ నుంచి ఇస్లామాబాద్కి 2 చక్కర్లు కొట్టేంత దూరం. మొహమ్మద్ గడాఫీకి ఈ అంచనా గురించి తెలిసిన తర్వాత ఇది అయ్యే పని కాదు అని అర్థమైంది. మరో సమస్య కూడా కనిపించింది. అంత వేడి ప్రాంతంలో నీటిని పైకి తీసుకొచ్చిన సగం నీరు గాలిలోనే ఆవిరైపోతుంది. అప్పుడు పడిన శ్రమ అంతా వృధా. అందుకే 2820 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ తవ్వకమే చేసి నీటిని పంపడం మంచిదని తోచింది. ఆ ఆలోచన రాగానే ఇక పనులు మొదలుపెట్టారు. అందుకోసం పెద్ద పెద్ద పైపులు అవసరం పడతాయి. ఒక్కొక్క పైపు 1300 అడుగుల మందంతో 80 టన్నుల బరువు ఉండాలి. అలాంటివి 5 లక్షల పైపులు అవసరం. అప్పుడే 2820 కిలోమీటర్ల దూరం కృత్రిమంగా నదిని తవ్వుకోవచ్చు. ఇన్ని పైప్స్ తయారీ కోసం లిబియాలోని చాలా ఫ్యాక్టరీస్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీటిని తయారు చేయాలి. కాంక్రీట్ స్టీల్తో తయారు చేసిన పైప్ ఇది. ఒక్కొక్క పైప్లో 8 కిలోమీటర్ స్టీల్ వైర్ని చుట్టి ఉంచారు. అంటే ఆ స్టీల్ వైర్ అన్నిటినీ చుట్టగా చుడితే భూమి మొత్తాన్ని చుట్టి ఉంచొచ్చు. 1980లో ఎక్కువ పైప్స్ తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫ్యాక్టరీస్లో తయారైన ఈ పెద్ద పైప్స్ని పెద్ద ట్రక్స్ సహాయంతో సైట్ దగ్గరికి తీసుకొచ్చారు. అయితే అప్పటికి లిబియాలో రోడ్ నెట్వర్క్ కూడా అంత బాగాలేదు. అప్పటికప్పుడు సౌత్ కొరియా కంపెనీతో ఒప్పందం చేసుకుని 3200 కిలోమీటర్ల రోడ్ని ఫేజ్ 1లో వేయడం జరిగింది. ఇక తవ్వటం మొదలుపెట్టారు. భూమికి 20 అడుగుల లోతున ఈ పైప్స్ ఉంచాలి. ఈ మొత్తం ప్రక్రియలో 300 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని, రాళ్లను తవ్వారు.
ఇప్పటి వరకు జరిగింది ఫేజ్ 1 మాత్రమే. ఇందుకు $5 మిలియన్ ఖర్చు చేశారు. ఆ తర్వాత 1982లో ఫేజ్ 2 మొదలుపెట్టారు. ఇందులో పైప్ లైన్ను ట్రిపోలి దాకా తీసుకెళ్లాలి. ఎందుకంటే లిబియా రాజధాని లిబియాలోని పెద్ద నగరం అదే. అందుకోసం జబల్ హస్తునా దగ్గర 2 బావుల్ని తవ్వారు. వాటిలోంచి 200 మీటర్ల వరకు నీటిని పైకి లాగారు. అక్కడి నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రిపోలి దాకా పైప్ లైన్ వేశారు. ఫేజ్ 3లో అక్కడి నుంచి మళ్లీ కుప్రాకి, అక్కడి నుంచి బెర్గజీ, లిబియాలోని మరో పెద్ద నగరానికి పైప్ లైన్ కలిపారు. ఆ మార్గం 1000 కిలోమీటర్లు. తర్వాత ఫేజ్లో ఈ 2 నెట్వర్క్స్ని ఒకదాంతో ఒకటి కలిపారు. లిబియాతో నిర్మితమైన ఈ మానవ నిర్మిత నది కోసం 5 పెద్ద పెద్ద జలాశయాల్ని, రిజర్వాయర్స్ని కూడా నిర్మించారు. వాటిలో అదనపు నీటిని స్టోర్ చేసి ఉంచొచ్చు. ఒక్కొక్క జలాశయం డయామీటర్ 1 కిలోమీటర్. ఈ రోజు కూడా అతిపెద్ద రిజర్వాయర్గా పేరున్న రిజర్వాయర్స్ ఇవి. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం లిబియాలోని మానవ నిర్మిత నది ప్రపంచంలోనే మొదటిది, గొప్ప ఇరిగేషన్ సిస్టమ్ కలదే. ఈ ప్రయోగం వల్ల లిబియాలోని 6.7 మిలియన్ ప్రజల దాహం తీర్చడమే కాదు, 70% నీరు వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందువల్ల లిబియాలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాలు పచ్చదనాన్ని నింపుకున్నాయి. అయితే ఇందుకు చాలా ఖర్చు కూడా అయింది. ఒక అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తవడానికి $25 బిలియన్ ఖర్చు చేశారు. చిత్రం ఏంటంటే మొదటి 3 ఫేజ్లు ఆర్థికంగా ఎవరి సహాయం తీసుకోకుండా అనుకున్న దాని ప్రకారంగా అనుకున్న సమయానికి పూర్తి చేశారు. యునెస్కో ఈ ప్రాజెక్టులో ఉన్న ఇంజనీర్లకు చాలా ట్రైనింగ్ ఇచ్చి ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. న్యూబియన్ శాండ్ వాటర్ వచ్చే 100 సంవత్సరాలు లిబియాని సస్యశ్యామలం చేస్తుందని నమ్మకం. మరోపక్క లిబియా సముద్రపు నీటిలో నుండి ఉప్పు తీసే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది, అంటే డీసాలినేషన్. అలా కూడా మంచి నీటిని మరింత కాలం అందించవచ్చు, కానీ ఖర్చు మరింత పెరుగుతుంది. ప్రపంచంలోని ప్రతి వార్తా సంస్థ ఈ ప్రాజెక్టు మీదే దృష్టి పెట్టడం, ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుకోవడం జరిగింది. అయితే సమయం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? 2011 22 జూలైన లిబియాలో సివిల్ వార్ మొదలైంది. మొహమ్మద్ గడాఫీని హతమార్చడమే కాకుండా ఫేజ్ 4లో ఉన్న ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఫ్యాక్టరీని సైతం మిసైల్తో కూల్చేశారు. దాంతో ఈ పని అక్కడే ఆగిపోయింది. 2014 నుంచి 2020 వరకు సాగిన సివిల్ వార్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయటపడింది. స్టీల్ పైప్ నిర్వహణ, రిపేర్ పూర్తిగా పక్కన పెట్టేశారు. అందువల్ల నీటి సప్లైలో అవాంతరాలు సాధారణం అయిపోయాయి. 10 ఏప్రిల్ 2020న లిబియా రాజధాని ట్రిపోలి దాకా వెళ్లే పైప్ లైన్ యుద్ధం పేరుతో మిలిటెంట్లు మూసేశారు. ఇప్పుడు లిబియాలో ఇప్పటికే తయారై ఉన్న ఫేజ్లను కూడా సరిగ్గా నియంత్రించలేని కారణంగా మూసివేసే పరిస్థితి. కొన్ని సంవత్సరాలు నీటితో కళకళ్లాడిన ప్రాంతం మళ్లీ రాళ్లు రప్పలుగా మారిపోయింది. దీనికి జవాబేంటి? పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? ఎవరూ చెప్పలేరు. చరిత్రను మార్చిన అద్భుతం చరిత్రలో కలిసిపోనుందా? కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.